ప్రభుత్వ ఆర్టీసీ సంస్థలో 47 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయి అతి తక్కువ పెన్షన్ జీవితాలతో వేలాది మంది జీవనం సాగిస్తూ అర్ధ ఆకలితో బాధకుతున్నామని ఏపీఎస్సీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏటీయూసీ నాయకులు ఆంజనేయులు సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్ మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థలు 40 ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సరైన పెన్షన్ అందకపోవడంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సామాజిక పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వస్తున్న నెల 1500 రూపాయల పెన్షన్ తో రిటైర్ ఉద్యోగులు జీవనం సాగించాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి నెలకొందని ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకి సామాజిక పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేస్తుందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రిటైర్డ్ అసోసియేషన్ కార్యదర్శిని ప్రధాన డిమాండ్స్ వచ్చేసి మాకు 500-1000 రూపాయల కన్నా కూడా పెన్షన్ లేదు కాబట్టి సామాజిక పెన్షన్ అంటే వృద్ధులకు ఇచ్చే పెన్షను మాకు ఇవ్వండి అనేది ఇక్కడ ప్రధాన డిమాండు. ఆ డిమాండ్ మీద కూడా ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఎంపీలకు కూడా మెమోరాండం సమర్పించాము. దాని మీద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఎందుకంటే కార్మికులన్నీ కూడా ఏదైనా కొడితే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము చాలా దీన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి అందరితో సమానంగా మాకు కూడా వృద్ధాప్య పెన్షను సామాజిక పెన్షన్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. కారణం ఏంటంటే మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యోగాలు చేశాం. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లా. ఆ రోజుల్లో మేము చాలా తక్కువ పెన్షన్లతో తక్కువ జీతాలతో ఉద్యోగాలు చేసాం. చాలా తక్కువ మేము రిటైర్ అయ్యాక అమౌంట్లు వచ్చినాయి. ఆ అమౌంట్ అంతా పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి వాటికి అయిపోయింది. కానీ ఇవాళ మాకు పెన్షన్ లేని సౌకర్యం లేదు. ఇవాళ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం తీసుకుంటానే ఉన్నాం. మరి ఇవాళ మాకు పెన్షన్ సౌకర్యం లేదు. భార్యాభర్తలు ఇద్దరు బతికే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళకి కూడా చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇవాళ కూడా బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మేము మా వంతుగా రిటైర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు కూడా కలిసాం. ఆయనకు కూడా మా పరిస్థితులను చెప్పాం. ఆయన మీ పరిస్థితులు మాకు అందరికీ తెలుసు అన్నారు. అలాగే ఇద్దాం అన్నారు, ఆయన కాదని అనలేదు. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని దగ్గరికి రానిలైన మేము స్పందన కార్యక్రమంలోకి వెళ్ళిచ్చాం. తమ్మినేని సీతారాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి 5-6 సార్లు మరి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ఇంకా చూసిన వాళ్ళు లేరు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి గత 5 సంవత్సరాల్లో ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే ఏదైనా టౌన్లకు వెళ్ళినప్పుడు